it in BC 1430 period, and Vedas, Chaturved, Rigved, Atharvaved, Samved, if these all Chaturveds written in BC 1000 or 900 years, and Quran it is written in AD 590s, like that. Now you imagine which book is the older one. చూడండి, వేదాలు కావచ్చు, ఖురాన్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా మరి మొన్న వచ్చినటువంటివి. కానీ తోరా అనేటువంటి గ్రంథము, మోషే కాలంలో రాయబడిన గ్రంథము దాదాపుగా nothing but Bible. Nothing but Bible. మరి బైబిల్ మించి సాటి ఏ గ్రంథము లేదు. Nothing but Bible. బైబిల్ తప్ప ఇంకా ఏది లేదు. So we can consider that the Gibeon were built by the giants. చూడండి, ఆ గిబియోను అనేటువంటి వారు ఈ విధంగా మరి పెద్ద మరి నిర్మించినటువంటి వారుగా కనబడుతున్నారు. Look at that rocks. చూడండి, అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా. You know Lut's wife, how much height? మీకు తెలుసా? లోత్ యొక్క భార్య ఎంత పొడవునో తెలుసా? Scientists were discovered her tomb. శాస్త్రవేత్తలు ఆమె యొక్క స్తంభాన్ని కనుగొన్నారు. the length of tomb, మరి ఆమె మనం పొడుగును ఆలోచించినట్లయితే Noah wife. ఆ నోవా యొక్క నిర్మించినటువంటి ఆ ఓడ, Noah wife tomb. ఆ నోవా గారి భార్య యొక్క సమాధి 14 feet. 14 ఫీట్ల పొడవు ఉంటుంది. Do you know that? నోవా భార్య అంత 14 ఫీట్ల పొడవు ఉన్న సమాధి అంటే మీరు ఆలోచన చేయండి, అప్పుడు మనుషులు ఎంత పొడుగుండేవారు. बहुत बड़ा नॉलेज है बाइबल पे. దేవుని గ్రంథంలో ఎంత అద్భుతమైన జ్ఞానము వచ్చారు. क्या हमारी जिंदगी बस हो गई क्या? మనము ఈ జీవితం చనిపోతుందా? ఈ జీవితము మనకు I request everyone, please dig out the knowledge from the Bible. దయచేసి ఇక్కడ వారందరినీ నేను కోరుతున్నది ఏంటంటే, బైబిల్ చెప్పేటువంటి జ్ఞానాన్ని, బైబిల్ చెప్పేటువంటి వాక్యాలను మీరు బాగా లోతుగా పరిశోధించండి. మరి చాలా లోతుగా పరిశోధించండి. When you move down precious diamonds and corals and petals and etc. చూడండి, మనము భూమి లోపల తవ్వుతున్న కొలది మనకేం దొరుకుతుంది చెప్పండి? చాలా మంచి ముత్యాలు, రత్నాలు, విలువైన ఖనిజాలు మనకు భూమి లోపలికి పోతుంటే దొరుకుతుంటాయి. కాబట్టి what happened? ఏం జరిగి ఉంటుంది? The angels, మరి దేవదూతలు, fallen angels, మరి పడిపోయిన దేవదూతలు, turned against the God's particle. మరి పడిపోయిన దేవదూతలు turns against the God's particle. మరి పడిపోయిన దేవదూతలే దేవుని కణానికి వ్యతిరేకంగా వచ్చినారు. You can see these feet. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే see that. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద ఎటువంటి ఆకారాలు కనబడుతున్నాయి. You can see there. అక్కడ కనబడుతుంది చూడండి. The feet 36 feet. మరి దాదాపుగా 36 feet. 36 ఫీట్ల పొడవు ఉంది. 25.5 feet. 25 ఫీట్ల పొడవు. 23 feet. 23 ఫీట్ల పొడవు. 19.5. 19.5 ఫీట్ల పొడవు. 13 feet. 13 ఫీట్ల పొడవు. 9 ఫీట్లు. 8.5. 8.5. 15 ఫీట్ల పొడవు. 6 we are all. 6 ఫీట్లు అంటే మనం అందరం. what Satan polluted God's particle. చూడండి, సైతాను ఎంత భయంకరంగా దైవ కణాన్ని మరి చాలా అపరిశుద్ధం చేసింది. Satan is a crafty. సాతాను చాలా తెలివిగలవాడు. One sister suffered from evil activity. మరి ఒక సహోదరి చాలా వింతైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. The Lucifer came upon from her. ఆ లూసిఫర్ ఆమె దగ్గరికి వచ్చారు. Lucifer talking to me. మరి లూసిఫర్ మాట్లాడుతుందట. Hey Praveen. ఓ ప్రవీణ్, you don't have any work? నీకేం పని లేదా? Why you are running behind me? ఊకే మా వెంబడి ఎందుకు పడుతున్నారు? Why you are concentrating us? మరి మా గురించి ఎందుకు చెప్తున్నారు? నేను చెప్పాను ఏంటంటే, must fight with you. నేను నీతో పోట్లాడాలి. I must fight with you. నేను నీతో పోట్లాడడానికి వచ్చాను. This is the beginning only. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. The Yeshua Menorah Ministries international concept, do you know that? యెషువా మెనోరా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యొక్క అంశమో లేక దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? Creating the great free
preachers. మరి ఈ యొక్క పరిచర్య నుండి గొప్ప సేవకులు లేపాలి. Not ordinary preachers creating the intellectual speakers. మరి జ్ఞానవంతులైన మంచి అనుభవమైనటువంటి గొప్ప దైవజనులను ఈ సంస్థ ద్వారా లేపాలని కోరుతున్నాను. They can move Europe, they can move Asia, they can move Africa, they can move Australia, they can move everywhere and they proclaim the greatness of our Lord Jesus Christ. నలుమూలల నుండి ఈ పరిచర్య నుండి ఈ సంస్థ నుండి ఆసియా, ఐరోపా, ఈ ప్రపంచము నలుమూలల నుండి వెళ్ళి మన రక్షకుడైన దేవుని గురించి Mission has started. మరి అటువంటి రోజు రాబోతున్నది. It never stops. అది ఆగిపోదు. Satan turned against me in many manners. సాతాను అనేక విధాలుగా నాకు విరోధంగా చాలా ప్రయత్నం చేస్తాడు. Through the people. మరి మనుషుల ద్వారా. Through my close ones. మరి నాకు ప్రియమైన వ్యక్తుల ద్వారా. But I don't care all these things. మరి నేను ఎంత మాత్రము వారిని లెక్క చేయను. I never die. నేను ఎంత మాత్రం భయం. I live as long as the final trumpet blows. మరి నేను దేవుని బూర వినేదాకా నేను దేవుని పని చేస్తూనే ఉంటాను. God said to me. దేవుడు నాతో చెప్పాడు. The one day I got vision. ఒక దినం నేను ఒక దర్శనం చూచాను. I was moving to Israel. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాను. I stood before a big hall. మరి ఇజ్రాయెల్ దేశంలో ఒక పెద్ద సమూహం ఎదుట నేను నిలబడ్డాను. The one man came. ఒక వ్యక్తి వచ్చాడు. Just like Blandina, I met in airport. బ్లాండినా మార్గంలో వచ్చి మాట్లాడారు. The Vasco, the black Vasco wearing that. He came. Boy, why you sat here? మరి ఆ కళలో దర్శనంలో నేను చూచాను ఏంటంటే చాలా మంచి చక్కటి ఒక మరి వ్యక్తి వచ్చి మరి కుమారుడు ఎందుకు విచారంగా ఉన్నామని నాతో మాట్లాడడం చూశాను. Come into the we are worshiping God. మరి నాతో మనం కలిసి దేవుని ఆరాధిస్తామని నన్ను తీసుకుని I went with them. నేను వాళ్ళతో కలిసి వెళ్ళాను. And also all these languages they are singing God, they are enjoying, but I do not know whole I know Telugu. మరి కన్నడ నేనేం చూసానంటే ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆ చర్చిలో హిబ్రూ భాషలో దేవుని ఆరాధించడం చూచాను. Since on that I tried to learn the Hebrew. Now I can write Hebrew, I can little bit read Hebrew, but this professor, doctor, she can speak Hebrew fluently. మరి ఇక్కడ వచ్చినట్టు డాక్టర్ బ్లాంటినా గారు హిబ్రూ భాష చాలా అనర్గళంగా మాట్లాడగలరు. Hebrew, French, Greek, Latin. She started to learn Telugu also. మరి డాక్టర్ బ్లాంటినా గారు హిబ్రూ ఇంకా ఫ్రెంచ్ ఇంకా చాలా చక్కటి వివిధ విదేశ భాషలు ఎంతో అనర్గళంగా చాలా మాట్లాడే శక్తి. German, Austrian languages, everything, and all rounder. జర్మనీ భాష, ఆస్ట్రియా భాష అన్ని వారు దేవుడు అనుగ్రహించారు. I want to create the leaders just like her. మరి నేను కూడా బ్లాంటినా అంటే ఒక నాయకులను చేయడానికి నేను కోరుకుంటున్నాను. They can speak science, they can speak history, they can speak what Bible, they can speak all these things perfect. మరి అటువంటి నాయకులను నేను ఎందుకు కోరుతున్నానంటే వారు దైవవాక్యమును బోధించేవారుగా ఉండాలి, సైన్స్ బోధించేవారుగా ఉండాలి, చరిత్రను బోధించగలిగినటువంటి బోధకులు లేవాలని నేను కోరుకుంటున్నాను. You take perfume bottle. మరి ఈ సమయంలో పర్ఫ్యూమ్ బాటిల్ మరి మనకు చూడండి ఆ పర్ఫ్యూమ్ బాటిల్ అనేటువంటిది unless you press its nostril, the perfume never escapes from. చూడండి మనం ఆ సెంట్ వాడే బాటిల్ అంటే సెంట్ సిస్టమ్ కనుక మనం ప్రెస్ చేయకపోతే అందులో సెంట్ బయటికి రాదు. So that means అర్థం ఏంటంటే unless we train the people, మనము ప్రజలను వారికి సరి అయినటువంటి ఉపదేశం లేక వారికి సరి అయినటువంటి జ్ఞానాన్ని వారికి ట్రైనింగ్ ఇవ్వకపోతే aroma of Christ never come outside. మరి అటువంటి చేయకపోతే వారు బయటకు రారు. So that indicates, my friends, because Satan he put all the DNAs in a human beings polluted. So that's why God born, Jesus Christ born through the Spirit of God. చూడండి సైతాను పడిపోయిన దేవదూతల ద్వారా DNA పెట్టి చాలా ఈ యొక్క సృష్టిని అంతా కలుషితం చేస్తారు. ఆ సమయంలో దేవుడే దైవకరంగా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి మరి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. Satan is mad. సాతాను చాలా మతిపోయింది సైతానుకు. When you are writing exam, someone is copying and the people catch you, they can't see whether they are copying or not. చూడండి మరి కాపీ చేస్తున్న పిల్లలు పరీక్షల్లో కాపీలు రాస్తున్నప్పుడు చూస్తారు కానీ దాన్ని ప్రత్యేకంగా మీరు కాపీ చేస్తున్నారని పట్టించుకోరు.
Yes, that indicates that Satan always put the obstacles for the God, but God crushes it. సాతాను చాలా సందర్భాల్లో ప్రతికూలతలు అడ్డంకులు వేస్తుంటాడు, కానీ దేవుడు తన శక్తి చేత సాతాను ప్రయత్నాలన్నీ కూడా తొక్కి వేస్తాడు, అణచివేస్తాడు. Shall we crush the head of serpent right now? మరి సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక్కొడుతున్నాడు. No. Are you ready to crush his head? మరి సాతాను తనను చితక్కొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? How? Yes, he did on the cross, but we are the brothers of Jesus Christ. Still, we have to do that one. చూడండి, యేసుక్రీస్తు ఎప్పుడో సాతాను తనను సిలువలో చితక్కొట్టి ఉన్నాడు, కానీ మనం క్రీస్తు బిడ్డలుగా మనము ఆ సాతాను చితక్కొట్టడానికి కూడా దేవునికి అధికారం ఇస్తున్నాడు. So that indicates what I'm trying to say, that in Amos chapter number 2 verse number 9. మరి నేను చెప్పేది ఏంటంటే ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. Chapter number 2 verse number 9. ఆమోస్ గ్రంథము పాత నిబంధన ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. I will conclude soon. నేను త్వరలో ముగిస్తాను. Yes. చదవండి. ఆమోస్ 2:9. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, అంటే బైబిల్లో ఏది కానీ ఉంటేనే రికార్డ్ చేయబడుతుంది. అంటే దేవదారు వృక్షం అంత ఎత్తుగా ఉంటేనే రాస్తాడు. ఒక్క దేవదారు వృక్షము 50 మీటర్లు. ఎన్ని మీటర్లు? దేవదారు వృక్షం ఎన్ని మీటర్లు చెప్పండి? 50 మీటర్లు ఉంటుంది పొడవు. చాలా. అంటే మనుషులు ఉన్నారా లేరా? లేకపోతే బైబిల్ చెప్పదే. లేకపోతే బైబిల్ ఎందుకు చెప్తుంది? బైబిల్ చెప్పిందంటే దానికి ఒక పక్క ఒక హిస్టారికల్ ప్రూఫ్ అనేది ఉంటుంది అంతే. అంటే ఒక్క దగ్గర కాదండి, చాలా దగ్గర. కొత్త రకం మనిషిని దరిద్ర శాస్త్రవేత్తలు అట్లా తయారెత్తారు. కుక్కటి అనే మనిషి కలుపుడు, వాడిని వీని కలుపుడు, నెక్లింగ్స్. అప్పుడు నోవాహు దినాలలో ఎట్లా జరిగిందో ఆ దరిద్రం మన అంత ఇప్పుడు జరుగుతుంది. See Genesis chapter number 3 verse number 1. What's please? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. Serpent means in nakash, in Hebrew it's called nakash. Nakash means light. సర్పెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే నటాష్ means for light. దాని అర్థం అంటే వెలుగు. Yeah, Jesus said that I saw one what do you call the light falling from the heaven. Jesus said that about the Satan. మరి బైబిల్లో యేసు ప్రభువు ఏం చెప్పాడంటే ఒక వెలుగు వలె సాతానుడు పడివేయబడడం చూచారని చెప్పాడు. Yeah, by looking that. Revelation 12:10. Of course. Revelation chapter number 12 verse number 10. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. Yeah. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మెరుపు వలె పడడం చూడు రాయబడ్డట్టు చూస్తాం. Chapter number 12 verse number 10. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కదా. పడద్రోయబడి ఉన్నాడా ఉండేనా? ఒక ప్రశ్న. మీ విరోధి అపవాది మీ యొద్దకే బహుక్రోధము గలవాడే మీ యొద్దకే దిగి వచ్చాడంటే ఇప్పుడు వాడు ఇక్కడ ఉన్నాడు. వాడి హిస్టరీ అంతా బయలుపరచబడుతుంది. ఇప్పుడంతా వాడు ఏం చేశాడు, వాడు ఎట్లా దేవుని చింతను నాశనం చేద్దాం అనేది బయలుపరచబడుతుంది. సాతాను ఇక్కడే ఉంటాడు. బట్ యూ మస్ట్ టేక్ యువర్ షీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి నువ్వు ఎన్ని సాతాను తంత్రాలు ఎన్ని వచ్చినా కూడా నీవు నిలబడాలి. దేవుని వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకొని నువ్వు నిలబడాలి. సెకండ్ శామ్యూయల్ 21:20. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 20. See human beings, different kind of the human beings. అక్కడ చూస్తే అక్కడ కనబడుతున్న వారు ఒక వేరు విధంగా ఉన్న మనుషులు చూడగలం. See that skeleton, that man. చూడండి అక్కడ ఆ వ్యక్తి యొక్క ఎముకలు బోన్స్ కనబడుతున్నాయి కదా. ఆడున్నాడు తెల్లగా వేసుకున్న అతను మనిషి, అదంతా కలేబరం. అదంతా అంత పెద్దగా కనబడుతుంది. చూడండి ఆడు 30 ఫీట్లు ఉంటాడు.
ఆడు 30 ఫీట్లు ఉంటాడు. 30 ఫీట్లు కలిగినటువంటి వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అక్కడ ఒక అతను నిలబడ్డాడు. ఆడు ఎంతున్నాడు, ఒక చిన్న చెట్టు ముక్క ఉన్నాడు. ఆ చూచిన వ్యక్తి ఎట్లున్నాడు, చిన్న చెట్టు ముక్కలకు కనబడుతున్నాడు. సో దాట్ ఇండికేట్స్, అది ఏం చెప్తుందంటే, now please turn the book 2 Samuel, రెండో సమయం గ్రంథం చూడండి, 21:20. 20 వచనం చూడండి. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక మంచి ఎత్తరి ఒకడు ఉండెను. వారి చేతి వేళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టారా? ఒక చేతి వేళ్ళు వేళ్ళు ఒక్కొక్కడికి 6 ఉన్నాయి, కాళ్ళకి 6 వేలు అట. మనిషికి ఎన్ని వేళ్ళు ఉంటాయి చేతులకి? కాళ్ళకి ఎన్ని ఉండాలి? మరి వీడికి ఎన్ని ఉన్నాయి అంటే వీడు ఏ సీడు? రెఫైన్ వాడు, వాడు దయ్యం సంతానం. బైబుల్ ఉంది. ఐఎమ్ నాట్ యూజింగ్ మై ఓన్ విజ్డమ్, ఐఎమ్ యూజింగ్ ది బైబుల్ విజ్డమ్. చూడండి, ఇక్కడ కనబడుతున్న పిక్చర్ లో ఎన్ని వేళ్ళు ఉన్నాయి లెక్క పెట్టండి, మీరే లెక్క పెట్టండి. అవి నిజంగా పిక్చర్లు, అవి నిజంగా పిక్చర్లు. అవి బైబుల్ కూడా చెప్తుందా? బైబిల్ చెప్తుందా? నేనేమన్నా మీకు ప్రింటింగ్ ఇచ్చిన బైబిల్ మీరు చదువుతారు కదా, అదే సేమ్ ఇక్కడ కనబడుతుంది మన స్క్రీన్ మీద. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఏదో అక్కడ జరుగుతుంది, జరగబోతుంది. యు వాంట్ టు రెడీ టు బ్యాటిల్ అగైన్స్ట్ అవర్ ఎనిమీ. మరి మన శత్రువు అయినటువంటి సాతానుకు వ్యతిరేకంగా పోరాడడానికి నిలబడాలి. ఫస్ట్ ఆడమ్ డిసీవ్డ్ బై సాతాన్, హి వాస్ డిఫీటెడ్, డిసీవ్డ్ అండ్ డిఫీటెడ్. మొదటి ఆదాము మోసగించబడ్డాడు, మోసం చేయబడ్డాడు. ఆడమ్ డిసీవ్డ్ అండ్ డిఫీటెడ్. ఆదాము గారు మోసగించబడ్డాడు, ఓడించబడ్డాడు. And you have to, with the help of Lord Jesus Christ, you have to deceive him, you have to defeat him. మరి నీవు దేవుని నామములో క్రీస్తును ధరించుకొని నీవు అటువంటి